నిత్యాగ్నిహోత్రం చేసి ఎవరిని ఆరాధించారనే క్వశ్చన్ మీరు ఏం చెప్తారు? ఆయన కృష్ణుని ఆరాధించాడండి. ఆయన కృష్ణుణ్ణి ఆరాధించాడు. ఎందుకంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా, చనిపోయేదానికంటే ముందు కూడా ఇక్కడ కృష్ణుడి దేవాలయం మాత్రమే కట్టాలని ఆయన చెప్పారు. మనకు సినిమాలో కూడా అదే చూపించారు. ఇంకోటి ఏంటంటే బృంద అనేటువంటిది తులసీదేవి యొక్క పేరు. అక్కడ సాయి బృందావనం అనే పేరు కూడా ఉంటుంది. లిటరల్లీ ఆయనని ఒకటి ఆయన ఎక్కడన్నా నేను దేవుడిని అని కన్సెస్ చేశారా? మురళి బాలుగారు ఒక్క నిమిషం వస్తున్నాను. మీరు అంటున్నారు కదా ఆ కృష్ణుల వారిని ఆయన ఆరాధించారు అని చెప్పేసి అంటున్నారు కదా, అదే కరెక్టే మీరు అంటుంది. ఈ సాయిబాబా జన్మించి బ్రతికి ఉన్నప్పటి వరకు ఏ కృష్ణాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చాడు? ఇప్పుడు మనకు శాస్త్రంలో కానివ్వండి, ఇప్పుడు అనయ్య కిరణ్ అన్నయ్య గారు, మనకు శాస్త్రంలో మనము నిత్యంగా పూజించే ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. వారు భారతదేశాన్ని పూర్తిగా తిరిగాడు. మీరు ఒక సాయిబాబా అని చెప్పేసేసని మీరు పూజిస్తున్నారే, మరి ఆయన ఏ దేశానికి తిరిగాడు? ఏ దేవాలయానికి తిరిగాడు? ఏ మతాన్ని ఉద్ధరించాడు? ఏ మతాన్ని చూపించాడు? కనీసం వేదశాస్త్రాల్లో వినండి, వేదశాస్త్రాల్లో మనకు రుద్రం ఉంది, నమకం ఉంది, చమకం ఉంది, వెంకటేశ్వర స్వామి వారికి నారాయణ సూక్తం ఇలాంటివి 100 ఉన్నాయి. మరి సాయిబాబాకు మీరు ఏ సూక్తం పెట్టారు? కృష్ణారాధన చేశారండి. ఇప్పుడు మీరు ఒక పుస్తకం తీసుకువచ్చారు, పురాతనమైన పుస్తకము అని. ఈ పుస్తకము 1957లో దీన్ని ముద్రించారు. ఈ 1957 ఎక్కడుంది? మన వేద శాస్త్ర పురాణాలు కొన్ని వేల సంవత్సరాల క్రితంవి. అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈయన కృష్ణుని ఆరాధించినప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాడు? మన ఆదిశంకరాచార్యులు కావచ్చు, రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, ఆఖరికి కాలజ్ఞానాన్ని రాసిన వీరబ్రహ్మేంద్రుడు కూడా కావచ్చు, ఎన్నో దేవాలయకెళ్ళాలు మన మతాన్ని చూపించారు, అన్ని విధాలుగా చూపించారు. మరి ఈయన ఒక్క చోటనే ఉన్నాడు, కేవలం ధ్వని పెట్టాడు, ధ్వని మాత్రాన్నే చూపిస్తూ ఉన్నారు కదా. మరి ఏ కృష్ణాలయానికి ఇప్పుడు అయ్యో మన అదేంటిది సమాధానం తీసుకుందాం ఫస్ట్ మనం. శ్రీరాముడి భక్తుడు కూడా అని అనొచ్చండి. ఇది శ్రీరామ విద్య అనేటువంటి గ్రంథము. బాలచంద్ర శర్మ గారు కంటిన్యూ చేయండి. ఎప్పుడు ఆరాధించాడు కృష్ణుడి గురించి అని చెప్పాడు? సమాధానం నేను చెప్తానండి. ఇప్పుడు సాయిబాబా అనేటువంటి ఆయన అఫ్ఘాన్ అని అన్నారు కదా, ఆయన స్వయంగా ఏమని చెప్తున్నారు అని అంటే అఖండ భారతావనిని మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకున్నారు. అఖండ భారతావని అంటే ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే. ఇంకొకటండి, ప్రతిరోజు కూడా సాయిబాబా ఆలయంలో అభిషేకం జరిగేటప్పుడు పురుష సూక్తంతోనే జరుగుతుంది తప్ప ముస్లింలు వచ్చి నమాజ్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా చేయండి అని ఏ దేవాలయంలో కూడా లేదు. ఏ క్రైస్తవులు కూడా వచ్చి చేయట్లేదు. బాబా వారి యొక్క హారతుల్లో కూడా కాయేన వాచ మనసేంద్రియవ బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావ హరే రామ 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 హరే హరే అనే మంత్రం మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కడైనా ఖురాన్ లో ఉన్నటువంటివి కానీ బైబుల్లో ఉన్నటువంటివి కానీ తేవట్లేదు. మీరందరూ అంటున్నారన్న ఓకే, నేనేమంటున్నానంటే ఆయన పూజింపబడుతుంది హిందూ ఆచార పద్ధతుల ద్వారా అయినప్పటికీ ఆయన ఒక ముస్లిం వ్యక్తి అనేది సరే ఏమంటున్నానంటే ఓకే, ఇప్పుడు ఆయన ఒక ముస్లిం అయ్యుండి హీఈస్ ఇన్వైటింగ్ అవర్ హిందూయిజం. ఆయన మన హిందూయిజం స్వాగతించి మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా పూజ చేయండి నాయన అని చెప్తే మనము విశేషంగా హర్షం వ్యక్తం చేయాలా? నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పేసి బాధపడాలా అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడ కూడా బాబా ఇప్పుడు ఆదిశంకరాచార్యులు నాకు దేవుడు అదే మతానికి సంబంధించిన ఆయన ఈ రోజు ఒక దేవుడిగా పూజించబడుతుంటే అదే మతం వాళ్ళు ఎందుకు ఆయన్ని తిరస్కరిస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు పూజ చేయంగా చూడలేదు, వాళ్ళు ఎప్పుడు ఆరాధిస్తారు. ఎందుకంటే వారు బొట్టు పెట్టుకోరు, కానీ బాబా బొట్టు పెట్టుకోమని చెప్పారు, బాబా విభూతి రాసుకోమని చెప్పారు. ఖురాన్ లో ఎక్కడ కూడా బొట్టు పెట్టుకోమని లేదే. మసీదులలో గాని చర్చిలలో గాని బొట్టు పెట్టుకోమని, కానీ బాబా వారు ఏం చేశారు? బొట్టు పెట్టుకోమంటారు. శ్రద్ధ సబూరి అని 2 రూపాయి బిల్లాలు హుండీలో ఏమని చెప్తారు. ఏ మసీదులలో గాని ఏ చర్చిలలో గాని హుండీలు లేవే. ఇంకొకటి ఏమిటంటే అక్కడ మనం ఎవరికైనా సరే వెళ్ళి పూజ చేస్తున్నప్పుడు అక్కడ హారతులను ఇస్తారు. ఏ మసీదులో కూడా హారతులు లేవే. ఇక్కడ నాకు ఎక్కడ మనకు ముస్లింలుగా కన్వర్ట్ చేస్తున్నారు. ఈయన ఒక ముస్లిం కన్వర్షన్ అని చెప్పి కూడా మాట్లాడారు. బాలుగారు ఒక్క నిమిషం. గురు చరిత్ర అనేది ఒకటి ఉంది. గురు చరిత్రలో దత్తాత్రేయుల వారిది 5వ రూపం కింద మీరు చూపిస్తున్నారు. అంటే గురు చరిత్ర రచయించిన వాళ్ళలో వాస్తవానికి గురు చరిత్రలో 5వ రూపంగా దత్తాత్రేయుల వారు జన్మించారు అని అన్నారు.
కానీ శాస్త్ర విధానంలో తీసుకుంటే దత్తాత్రేయుల వారు ఎక్కడెక్కడ జన్మించారు? మొట్టమొదటిగా మనకు గుజరాత్లో గిరినార్ దగ్గర ఆయన జన్మించింది. రెండవది ఔదుంబర వృక్షం, మూడవది నరసోబవాడి, నాలుగవది పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు, ఐదవది దేవల్ ఖాన్గాపురం, ఆరవది అక్కలకోట మహారాజు వారుండగా ఇందులో రెండింటిని తీసేసి గురు చరిత్రలో సాయిని ఎందుకు కలిపారు? ఈ గురు చరిత్రలో ఎందుకు టాపిక్ డైవర్షన్ కాదు. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ డైవర్ట్ చేయట్లా, ఉన్న నిజాన్ని అడుగుతున్నా ఇక్కడ. ఎందుకంటే సాయిబాబా దేవుడు అంటున్నప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఎందుకు దేవుడు కాదు? నేనదే చెప్తున్నానన్నా. ఇప్పుడు మా అమ్మ నాన్న మాకు దేవుళ్ళు, అవునా కాదా? ఉదాహరణకు చెప్తున్నాను. అదేంటయ్యా మీ అమ్మ నాన్న దేవుడు ఎలా అవుతారు అని అంటే, నాకు దేవుడు